గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఉదయం 11 గంటల సమయానికి 56.71% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు 29,917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ పడగా వార్డు సభ్యుల స్థానాని కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి రెండో విడత ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 11 గంటల వరకు 56.16% వరకు నమోదైనటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మరింత విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే రెండో విడతలో ఆల్మోస్ట్ 11 గంటల వరకు 50% పైన పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. సో ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు పర్సంటేజ్ ఇంకా అధికారికంగా రాలేదు కాబట్టి ఈసారి ఫలితాలు అంటే మొదటి విడతలో జరిగినటువంటి పోలింగ్ తీరుతను చూస్తే 80-90% మధ్య పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొదటి విడతకి రెండో విడతకి మధ్య అభ్యర్థులకి ఓటర్లకి కూడా కొన్ని కొత్త అనుభవాలు కూడా ఎదురయ్యాయనేది మనకి మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి కనిపిస్తా ఉంది. ఏమిటి కొత్త అనుభవం అంటే, మొదటి దశలో డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయని కారణంగా కొంతమంది అభ్యర్థులు ఓడిపోతే ఆ ఓడిపోయినటువంటి వాళ్ళు మా డబ్బులు మాకు ఇచ్చేయమని కొన్ని చోట్ల చాలా పరిమితంగానే కావచ్చు, అదేవిధంగా మీరు మాకు ఓటేశారా లేదా ఓటేసి చెప్పండి అని అభ్యర్థులు ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఇళ్ల చుట్టూ తిరగటం అనేటువంటిది ఒక కొత్త పరిణామం. ఇటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి ఒత్తిడిని తట్టుకోవడానికి ఓటర్లు మరి రెండో దశ లేదా మూడో దశలో ఆ విధంగా డబ్బులు తీసుకుంటారా, ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారా అనేటువంటి సమస్య కూడా ఉండి ఉంటది. అందువల్ల రెండో దశ అనుభవం ఏమిటి అనేటువంటిది మనకి ఫలితాలు వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీల వైపు కూడా మొదటి దశ ఎన్నికల ఫలితాలు రెండో దశని మూడో దశని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మొదటి దశలో 60% వరకు స్థానాలని కాంగ్రెస్ గెలుచుకుంది అనేటువంటి వాతావరణంలో అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక రెండో దశ మూడో దశలో ఇదే పరిస్థితి ఉంటది, మనం అనవసరంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి అనేటువంటి ధోరణితో చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నటువంటి కొంతమంది మీద మొదటి దశ ఫలితాలు పనిచేసి ఉంటాయి అనేది కూడా నేను భావిస్తున్నాను. అయితే అవి పనిచేశాయా లేదా అనేటువంటిది రెండో దశలో ఆయా పార్టీలకు వచ్చేటువంటి సర్పంచ్ స్థానాలను బట్టి మనం అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు అనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం స్పష్టం, కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి వాతావరణం అది ఆ పార్టీ ప్రారంభించినటువంటి పథకాల లేకపోతే అధికారంలో ఉండి చూపుతున్నటువంటి ఆశల ఏమైనా కావచ్చు. స్థానిక సంస్థల్లో సహజంగానే అధికార పార్టీకి అవకాశం ఉంటుందని చెప్తారు. కానీ నిన్న కేరళలో వెల్లడైనటువంటి ఫలితాలను చూసిన తర్వాత అన్ని సందర్భాల్లో అది వాస్తవం కాదు అనేటువంటిది కూడా కేరళలో ఉన్నటువంటి అధికార పక్షానికి తక్కువ స్థానాలు దక్కాయనేది మనకి చూసాం. అయితే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్నికలవి, అందుకని అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులను మనం ఏమి కాదనలేదు. కానీ ఇక్కడ తెలంగాణలో రెండో దశ ఏ విధంగా ఉంటుందనేది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి అంశమైనది అభిప్రాయం. విచిత్రమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే లోకల్ బాడీస్ కి సంబంధించి కొన్ని చోట్ల లాటరీ సిస్టానికి సంబంధించి ఎన్నిక చేస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల అయితే సెల్ ఫోన్ టవర్లు ఎక్కేసి ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి ఇవ్వాలి, లేకపోతే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, ఇలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరి కొన్ని చోట్ల బాహాబాహీలు, వాగ్వాదాలు, ఉద్రిక్త వాతావరణాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పార్టీల ప్రభావం లేకపోయినా ఇంత కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం,
లేకపోతే ఫ్యూడల్ సంబంధాలు అంటే భూస్వామిక సంబంధాలు అనేటువంటివి బలంగా పనిచేస్తాయనేది మనకి అర్థం చేసుకోవాలి. నియో రిచ్ అంటే ఆకస్మికంగా రియల్ ఎస్టేట్ లేదా ఇతరత్ర వ్యాపారాలతోటి ధనికులై పట్టణాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా గ్రామాల్లో పెద్ద మొత్తంలో లక్షలు కోట్లు ఖర్చు చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికై తమ యొక్క పలుకుబడిని చూడండి, మా పలుకుబడి, మేము గతంలో ఏ స్థానంలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నామని చెప్పేసి దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు కూడా అనేక చోట్ల బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అంటే నడమంత్రపు సిరి వచ్చినటువంటి వాళ్ళు ఆ విధంగా ఎన్నికల్లో పోటీ చేశారు. గత మొదటి దశ ఎన్నికల్లో అది చూసాము, ఇప్పుడు రెండో దశ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రెండోది పట్టణాల్లో మాదిరి గ్రామాల్లో ఉండేటువంటి సంబంధాలు కూడా స్నేహమైన అలాగే ఉంటారు. అదేవిధంగా వైరుధ్యం వచ్చినా కానీ అదే విధమైనటువంటి పట్టుదలతో ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా ఎక్కడ నమోదు కాలేదు కనుక ఇదొక మంచి లక్షణమే అని చెప్పొచ్చు. ప్రభావం ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉందంటారు? ఎందుకంటే పార్టీల గుర్తు లేకపోయినప్పటికీ వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల మీద లేకపోతే సాధారణ ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుందనేది మాత్రం కొంతమంది బలంగా వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వచ్చినటువంటి దాంతో బీజేపీ నాయకులు ఇంకా మాదే అధికారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా హవా చూపిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కూడా లేదు పార్లమెంట్ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకోకూడదు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ ని తిరిగి గద్దె మీద కూర్చోబెట్టాలని జనం అంతా ఉవ్వుళ్ళు ఊపుతున్నారు, మాకు గ్రామాల్లో కూడా బలమైనటువంటి క్యాడరు అభిమానులు ఉన్నారు, మా సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రగల్భాలు పలికారు. కానీ ఆ రెండు పార్టీలకు భిన్నమైనటువంటి రీతిలో బీజేపీ ఎక్కడో 5% లేదా 6% సీట్లతోటి ఎక్కడో అట్టడుగున ఉన్నది. ఆ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ఆ మొదటి దశ ఎన్నికల తర్వాత ఎక్కడ అలాంటి ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితి లేదు, చాలా మౌనంగా ఉన్నారు. రెండోది నరేంద్ర మోడీ గారు ఆ మొదటి దశ ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో ఎంపీలను కేంద్ర మంత్రులని కూర్చోబెట్టి మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్ గా కనిపిస్తున్నాడు సోషల్ మీడియాలోను ఇతరంగా అని చెప్పేసి, అంటే ఆ ఎంపీలను విమర్శించడం ఒకటైతే అసదుద్దీన్ ఓవైసీతో పోల్చి విమర్శించడం అనేటువంటిది మరీ బాధాకరంగా బీజేపీ నాయకులకి కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, మావ తిట్టినందుకు కాదు తోలల్లుడు నవ్వినందుకు అన్నట్టుగా బీజేపీ మమ్మల్ని విమర్శించారు, మేము సరిగ్గా పనిచేయలేదని అసదుద్దీన్ ఓవైసీ తోటి మమ్మల్ని పోల్చడం ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు చెప్పినటువంటి మాటలకు తగ్గట్టుగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు అనేటువంటిది ఒకటైతే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరి అంత బలహీన పడిపోలేదు, వాళ్ళ పట్టు ఇప్పటికీ ఉన్నది, గణనీయంగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా ఈ ఎన్నికలు రుజువు చేశాయనేది మనకు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు మీరు అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చేటువంటి రాబోయే ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు.